చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట నిర్మిస్తున్న కట్టడాన్ని అక్రమం అంటూ వైసీపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇది ప్రభుత్వ స్థలం కాదు, పట్టా ఉంది, కోర్టులో వివాదాలు సమసిపోయి అనుమతులతో నిర్మిస్తున్నామంటూ స్థల యజమాని పార్దు వివరించే ప్రయత్నం చేశారు. కానీ వైసీపీ నాయకులు చెప్పేది వినకుండా ప్రభుత్వ స్థలం అంటూ గోడలు కూల్చే ప్రయత్నం చేశారు. దాంతో నిర్మాణదారు పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పీఆర్ఓ పోలీసులను ఆశ్రయించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలతో మాట్లాడే క్రమంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఏదన్నట్టు ఇది మాత్రమే మాట్లాడను అంతే. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, దీని గురించి మాత్రం బాగుండదు. మీరు అవన్నీ మాట్లాడదు. మేము అవన్నీ చేస్తూనే ఉన్నాం కాబట్టి ఎవరు వీళ్ళు ఎప్పుడు తప్పుడు అన్నీ రాయలేదు. మేము మా పనులు మేము చేస్తూనే ఉన్నాము. నేను కరెక్ట్ గానే చేస్తా ఉన్నాను. మా సార్లు కూడా చేస్తూనే ఉన్నారు. పోలీసుల గురించి మాట్లాడకు. ఏదన్నట్టు ఇది మాత్రమే మాట్లాడను అంతే. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, దీని గురించి మాట్లాడను. మున్సిపల్ అధికారులు ఫోన్ చేశారు, ఆయన వస్తాడు. నువ్వెందుకు వచ్చావు మరి? మాత్రం బాగుండదు. మీరు అవన్నీ మాట్లాడదు. అయితే వైసీపీ నాయకులు అనవసర రాద్ధాంతం చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు యత్నిస్తున్నారని నిర్మాణదారు పార్థు చెప్పారు. వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే వెంకట్ గౌడ్, కన్వీనర్ హేమంత్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ భర్త మురళి, చెంగారెడ్డి అనవసర రాద్ధాంతం చేయడాన్ని ఖండిస్తూ వాస్తవాలు వివరించేందుకు సిద్ధంగా ఉన్నారని పీఆర్ఓ పార్థు వివరణ ఇచ్చారు. సంఘటన దీపావళి రోజు అందరూ దీపాలు చేసుకోకుండా మా సంఘటన పైన అందరూ తెల్లవారి నుంచి కొద్దిగా వేరే వాళ్ళు వచ్చి ఏదో చిచ్చుబుడ్లు పెట్టేసిపోయారు. ఆ చిచ్చుబుడ్లకు మేము కూడా సరైన సమాధానం చెప్పాలి కాబట్టి మేము కూడా బాంబులు పెడతాం రేపటి నుంచి. మా బాంబులు తట్టుకోవాలంటే ఎట్లుంటుందంటే, ఇప్పటికే గత ఎలక్షన్లోనే చూసినారు, ఈసారి మళ్ళీ ఏం జరుగుతుందని కూడా తెలుసుకోవాలా. ఇప్పుడు దొంగలే దొంగ అన్నట్లుండదు ఈరోజు జరిగిన సంఘటన. మన మాజీ ఎమ్మెల్యే గారు ఎప్పుడు అక్రమాలు, దౌర్జన్యాలు, దందాలు ఏమీ లేదు, ఇక్కడ మాత్రం అక్రమాలు జరుగుతుందని ఈరోజు మాకు సంబంధించిన స్థలంలో మాకు ప్రభుత్వం ద్వారా మేము పట్ట 1998-99 ఆయన సరాయి కూడా వేసినాడేమో నాకు తెలిసి. నాకు 45 ఏండ్లు. ఈ 45 ఏండ్లలో ఆయన పలమనేరు ముఖం కూడా చూసినాడు. అప్పటి నుంచి మేము ఇక్కడ అంగడి పెట్టుకుని జీవనం సాగించినాం. మళ్ళీ 18 ఏండ్లుగా నేను ప్రెస్లో ఉన్నా. నేను ఇక్కడ ఉండే దుకాణాన్ని డెమాలిష్ చేసి తరువాత నేను కన్స్ట్రక్షన్ లేకపోతా ఉన్నాను. అది కూడా గత ప్రభుత్వంలో వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టిన విషయము ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఉన్నాము. నేను కరెక్ట్ గానే చేస్తా ఉన్నాము. మా సార్లు కూడా చేస్తా. ఇవి ఇప్పటివరకు